టాస్క్ పిల్లలకు కత్తెరతో కాగితం కత్తిరించడం నేర్పడం. మేము ఫెబర్ కాస్టెల్ చైల్డ్ సేఫ్ కత్తెరను ఉపయోగించాము. దయచేసి పిల్లల కోసం సురక్షితమైన కత్తెరలను మాత్రమే ఉపయోగించండి. పిల్లలు తమ పెన్సిల్ను బాగా పట్టుకోగలరని, తరచుగా పడేసుకోరు అని, స్వయంగా తినగలరని మీరు అనుకున్నప్పుడు మీరు వారికి కత్తెరతో కాగితం కత్తిరించడం నేర్పించడం ప్రారంభించవచ్చు. దయచేసి పిల్లలకు 5 సంవత్సరాల వయస్సు తర్వాత మాత్రమే కత్తెర వాడటం నేర్పండి. బొటనవేలు ఎల్లప్పుడూ పైన ఉండాలి. పిల్లలు వారి సౌలభ్యం మేరకు బయట ఉన్న 2 వేళ్లను ఉంచుకోవచ్చు. వారు వారికి సౌకర్యంగా అనిపించే విధంగా వారి వేళ్లను ఉంచమని చెప్పండి. బొటనవేలు ఎల్లప్పుడూ పైన ఉండాలి. మీరు పిల్లలతో కాగితం కత్తిరించడం ద్వారా ప్రారంభించవచ్చు. తల్లిదండ్రులు మొదట్లో తమ బిడ్డ కాగితం కత్తిరించేటప్పుడు అతనిని పట్టుకోవచ్చు. తల్లిదండ్రులు మొదట కాగితాన్ని పట్టుకోవచ్చు. మోచేతులు బయటకు ఉండకూడదు. పిల్లలు కత్తెరతో కత్తిరిస్తున్నప్పుడు మోచేతులు లోపలికి ఉండాలి. దయచేసి పిల్లలకు 5 సంవత్సరాల వయస్సు తర్వాత మాత్రమే కత్తెర వాడటం నేర్పండి. నెమ్మదిగా దాన్ని ఉపయోగించడం నేర్పండి. తల్లిదండ్రులు పెన్సిల్తో గీతలు మరియు ఆకారాలను గీయవచ్చు, తద్వారా పిల్లలు కత్తెరతో కత్తిరించవచ్చు. మీరు కాగితాన్ని కత్తిరించేటప్పుడు కాగితాన్ని వీలైనంత వరకు కదిలించండి. కత్తెరను తక్కువగా కదపండి. పిల్లలు స్వయంగా కొంచెం చేస్తే అది కూడా పర్వాలేదు. పిల్లలకు కత్తెరతో కత్తిరించడం నేర్పించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని మేము మీకు సలహా ఇస్తున్నాము. దయచేసి వారితో అన్ని సమయాలలో కూర్చోండి. వాళ్ళని ఒక్క క్షణం కూడా ఒంటరిగా వదిలేయకండి. కత్తెర బొమ్మలు కాదని, కాగితం కత్తిరించడానికి మాత్రమే ఉపయోగించాలని ఇంట్లో ఒక నియమం పెట్టమని మేము సూచిస్తున్నాము. మాతో నేర్చుకున్నందుకు ధన్యవాదాలు.